ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటల పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జీ షీటును కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జీ షీటులో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జీ షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటల పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జీ షీటును కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జీ షీటులో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జీ షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటల పైగా విచారించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ పై ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి డీటెయిల్స్. రేనా, వైఎస్ఆర్సీపీ ఎంపీ అట్లాగే మాజీ మంత్రి మిథున్ రెడ్డి మాజీ మంత్రి అయినటువంటి తనయుడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపుగా 6 నెలలుగా కూడా ఈ అనేక మలుపులు తిరిగిందని కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించి అతను మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను మిథున్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించడం, అట్లాగే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు రీసెంట్ గా కూడా స్టే విధించి కూడా బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ ను కూడా స్టే విధించిన తర్వాత కూడా ఇమీడియట్ గా కూడా పోలీసులు కోఆపరేట్ చేయాలని కూడా వివరాలు వెల్లడించిన నేపథ్యంలో విజయవాడ శిక్ష అధికారులు కూడా వెంటనే అప్రమత్తయ్యారని కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో కూడా అతను శిక్ష కార్యాలయానికి హాజరు కావడం జరిగింది. దాదాపుగా 7-8 గంటల పాటు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏ4 గా కూడా మిథున్ రెడ్డిని ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ లో కూడా అతను మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు కూడా అంటే కీలక నిందితుడిగా ఏ1 ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి కేసురెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు అతనితో ఇతనికి మిథున్ రెడ్డికి ఆర్థిక పరమైనటువంటి
సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఇతన్ని పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. గతంలో కూడా ఒకసారి మిథున్ రెడ్డిని విచారించడం జరిగింది. ఆ విచారణలో కూడా కోర్టు జ్యూరిడిక్షన్ లో ఉండడం వల్ల అప్పట్లో కూడా అతను విచారించి విడిచిపెట్టడం జరిగింది. అప్పట్లో కూడా నిజంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు తీసినా కూడా శిక్షా అధికారులు వచ్చి చేసి వివరాలు వాళ్ళకి సహకరిస్తామని కూడా అతను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 3 నెలల పైగా కూడా ఒక కీలక మరకలు తిరిగిందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు ఇక మాత్రం మిథున్ రెడ్డి విచారణ కొనసాగింది. విచారణ అనంతరం కూడా దాదాపు అంటే ఇటు హైకోర్టు కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, 2 చోట్ల కూడా అతనికి చెప్తెదురు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు విచారణకు హాజరు కావడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొదలైన దగ్గర నుంచి మన సిట్ కార్యాలయానికి వచ్చేంత వరకు మనం చూసినట్లయితే అనేక పరిణామాలు చోటు చేసుకుంటారు ఉన్నాయి. అట్లాగే విచారణ అయితే మాత్రం ఏ విధంగా అంటే అతను పూర్తి స్థాయిలో శిక్షా అధికారులకు కోఆపరేట్ చేశారా లేదా అనే విషయాలు అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇది ఏమైనప్పటికీ కూడా శిక్షా అధికారులు మాత్రం మిథున్ రెడ్డి A4 గా కూడా ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. దాదాపు ఏంటంటే చాలా ప్రశ్నలకు కూడా అతని నుంచి సమాధానం రాలేదన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ ను శిక్షా అధికారులు అంగీకరించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శిక్షా అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని అరెస్ట్ కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1 ఎవరైతే ఉన్నారో కేసులకు రాజశేఖర రెడ్డి అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 90 రోజులు పూర్తి కావడంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరిగింది. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం అనేది కీలక పరిణామంగా కూడా మనం తీసుకోవచ్చు. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా మనం ఓవరాల్ గా మనం చూసినట్లయితే కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ మిథున్ రెడ్డి కూడా ఒక కీలక నిందితుడిగా కూడా శిక్షా అధికారులు భావించడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసినట్లయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు కూడా దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కూడా మిథున్ రెడ్డిని కావాలని వీరికి ఇచ్చారని కూడా వాళ్ళు అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా శిక్ష మాత్రం తమ విచారణ అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేసిందని కూడా చెప్పచ్చు. సరేనా? రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరి మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది, అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటల పైగా విచారించారు. కారణం